సీఎం కేసీఆర్ ముందు చూపు వల్లే రాష్ట్రంలోని ప్రజలు 2 పూటల అన్నం తింటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ వేదికగా మునుగోడుకు చెందిన ఇతర పార్టీ నాయకులు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వాళ్లకు పార్టీ కండువ కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రం ఏర్పడినట్టు నుంచి మునుగోడు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలో తమ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. రైతుల కోసం కేసీఆర్ ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి వీరంతా మునుగోడు మండలానికి చెందినవారు. అదేవిధంగా శివన్నగూడెం. కేసీఆర్ ఇస్తున్నప్పుడు మీరు ఇవ్వట్లేదంటే కేవలం మీకు ప్రజల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు, దళితుల మీద ప్రేమ లేదు, గిరిజనుల మీద ప్రేమ లేదు, ఈ దేశ మైనారిటీ వర్గాల మీద, వెనుకబడిన వర్గాల పట్ల మీకు ఏమాత్రం సోయి లేదు అనే మాట అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ కేసీఆర్ వల్ల నాకు ప్రశ్నలు వస్తున్నాయి. కేసీఆర్ చూసుకొని మా దగ్గర తిరుగుబాటు చేస్తున్నారు ప్రజలు. కేసీఆర్ వల్లనే రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. కేసీఆర్ చూసి దళితులంతా అటు కదులుతున్నారు. అందుకే కేసీఆర్ను తెలంగాణ నుంచి వెళ్ళి రాకుండా ఆపాలి, తెలంగాణలోనే కేసీఆర్ను నిలవరించాలని చెప్పి ఒక కుట్రతోని ఇవాళ ఈ మునుగోడు ఎన్నికను తీసుకొచ్చి తెలంగాణలో అంతా వెతికితే దొరికిన దొంగ ఆయన కాబట్టి ఆయన పట్టుకొని 18,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి కొనుక్కొని ఈ ఉప ఎన్నిక తీసుకొచ్చారు. ఆ 18,000 కోట్లలో ఎంతో కొంత ఖర్చు పెట్టి నేను అక్రమంగా ఎన్నికలకు పోతా, ప్రజల అభిప్రాయాన్ని మార్చేస్తా అని చెప్పి ఒక దురహంకారంతో ప్రవర్తిస్తూ, మరి వాళ్ళ అన్న కూడా కాంగ్రెస్లో ఉండి కోవట్లాగా ఈయన అంతకుముందు ఈయన ఒప్పుకున్నాడు స్వయంగా, నేను 3 ఏళ్ల నుంచి వెళ్ళి బీజేపీతో టచ్లోనే ఉన్నా అనే మాటను, అంటే 3 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రహస్యాలను బీజేపీ చేరవేస్తూ